హరీష్ చెప్పు. ఈ యాక్టర్ రాజు గారు అడిగిండనమాట, ఒక రెఫరెన్స్ కావాల్సి వచ్చిండే. ఏంటది? కాల్లో కలుపుతా, భార్గవ్ కూడా వచ్చినాడు, ఏదో రెఫరెన్స్ అడుగుతున్నాడు, మీరు రండి. సరే. మీరు మాట్లాడి ఒక్క నిమిషం మళ్ళీ చేస్తా. ఒకసారి అది ఇంపార్టెంట్. అది దాంట్లో ఉంటాయి కదా, ఏం కనపడుతుంది నీకు? ఉందిలే బాబు, నీకు అన్ని కళ్ళు తెరుస్తాయి, జ్ఞాననేత్రం తెలుస్తుంది. ఎన్నాళ్ళు నీకు గజం భాగాలు దెబ్బలు తిని ఒళ్ళు బరువు ఎక్కి అర్థం కాదా? ఇప్పుడు ఆ బరువు మొత్తం తీరుస్తాం. విశ్వాసం దగ్గర మీ యేసుని ఎక్కడైతే బరబాతం చేసి ఆయన వస్త్రములు చీట్లు పంచుకుంటారు అని చెప్పి బట్టలు పొదిశారో, అదే విధంగా పాస్టర్ల బట్టలు కూడా పొదియడానికే వచ్చాం మేము. అబ్బో, మీకు కనీసం ఒక రిఫరెన్స్ తెలియదు బైబిల్. యాక్టర్ రాజు గారు ప్రైజ్ లాడండి. నీకు ఎన్ని రిఫరెన్స్ గుర్తుంటాయి ఎప్పుడు? యాక్టర్ రాజు గారు ప్రైజ్ లాడండి. గోపి గారు ప్రైజ్ లాడండి. అయ్యా గోపి గారు, ఒకటి నాకేంటంటే తన ఇంటి వాడే పిచ్చివాడు అని పట్టుకుని పోయేది రిఫరెన్స్. మార్క్స్ వార్త 3:21 అండి. చదవండి ఒకసారి. మార్క్స్ వార్త 3:21 అక్కడ నుంచి మొత్తం 25 వచనాలు కింద చదవండి. 28 వచనాలు. మార్క్స్ వార్త 3:21 అక్కడ నుంచి చదువుకుంటారండి కింద దాకా. చదవండి. అంటారేంటండి? చదవండి. అంటే ఏం చేయాలి? చదవండి. అక్కడ ఓపెన్ చేయండి బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు మరలా గుంపు కూడి వచ్చారు కనుక భోజనం చేయడం వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మధ్య చెల్లించిపోయినని చెప్పి ఆయన పట్టుకుని పోయి యెరూషలేములో వచ్చిన శాస్త్రులు ఇతర బయలుదేరి పుట్టిన వాడే దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుతున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వాడతెట్టాను. సాతాను వెళ్ళగొట్టును. ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడినలా ఆ రాజ్యం నిలువనేరదు. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడినలా ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడినలా వారు నిలువలేక తడతేరును. ఒక బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఏంట వచ్చి వాని సామాగ్రి దోచుకున్నాడు. బంధించి వాని ఇల్లు దోచుకొని వచ్చును. కింద ఉంటుంది చూడండి, వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అని చెప్పి రాస్తారు అక్కడ. వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అమ్మ వచ్చారని చెప్పి కింద ఉంటుంది చూడండి. ఆయన ఇంటి వారు ఆయన ఏందో నమ్మలేదు. ఎప్పుడు యేసు ప్రభు వారు చనిపోక ముందు వరకు కూడా యేసు ప్రభు చనిపోయేటప్పుడు ఆయన తల్లి వచ్చి నమ్మింది ఆయన్ని. ఏమంటే మీకు తలకాయ ఉందా లేదా అడిగిందని చెప్పి, మీకు తలకాయ ఉందా లేదా ఫస్ట్? ఆయన చనిపోతారు, మీకు తలకాయ ఉందా? నేను చెప్తాను, ఎందుకో చెప్తాను. ఈ ప్రశ్న ఎందుకు వేసాను? మీరు మాటగా మాట కదా రాజుగారు, రాగండి. మాటగా మాట కాదు మాట్లాడతాను. వాగా ఒక నిమిషం. మాటగా మాట కాదు రాజుగారు, రాగండి. రాజుగారు మీరు ఉండండి, సైలెంట్ ఆగండి మీరు. ఏమయ్యా బాబు, ఒక నిమిషం నేను నాతో మాట్లాడు. నువ్వు నీ తలకాయ ఉందా లేదా ఎందుకు అడిగానంటే, మేరీ పరిశుద్ధాత్మలో గర్భవతి మేరీకి తెలుసా లేదా? పుట్టబోయేవాడు దేవుడు అని మేరీకి తెలుసా లేదా? ఆయన ఘోష అడిగిందని చెప్పవా? మేరీ పరిశుద్ధాత్మ గర్భవతి మేరీకి తెలుసు కదా. అలాంటి పట్టుకొని పిచ్చోడని ఎందుకు అంటుంది? మతి చెల్లించింది అన్నది కదా. మతి చెల్లించింది అన్నది కదా. ఎవరంది? మేరీ. ఇంటి వారంటే ఎవరు? వాళ్ళ అమ్మ తమ్ముడు. ఇంటి వాళ్ళంటే ఎవరు? మీ ఇంటి వాళ్ళంటే ఎవరు? ఇంటికాలంటే ఎవరు? ఇంటి వాళ్ళంటే ఎవరు? నేను తీస్తాను. నువ్వు ఒక్క నిమిషం ఉండవయ్యా బాబు. నువ్వు ఆగవా? ఒక నిమిషం ఆగు. ఒక నిమిషం ఆగు. నువ్వు బైబిల్ పర్పస్ చేస్తారు మీకు? అదే తీస్తాను, నేను తీస్తా ఉండు. బైబిల్ పర్పస్. అరే నువ్వు ఆగవయా స్వామి. ఊరకనే వాగు. నేను తీస్తున్నాను కదా బైబిల్. మార్క్స్ వార్త 3:1 ఒక్క నిమిషం. అధ్యాయం 21 ఆయన ఇంటి వారి సంగతి విని ఆయన మతి చెప్పుకోబోయేది. ఎవరు ఈ మాట ఎవరితో చెప్తున్నారు? ఇంటి వారంటే ఏంటి? ఎవరు ఇంటి వారంటే? ఇంటి వారంటే అతని సొంత వారు, అతని యూదా గోత్రం వాళ్ళు. అదే అక్కడే చూద్దాం, అక్కడే చూద్దాం. అందుకే నువ్వు చెప్పినట్టే వద్దాం. 31 చదువు. అదే ఒకటి 30 వచ్చిన చదువు. అరే స్వామి 31 చదవరా ఫస్ట్. నువ్వు 31 చదువు. అక్కడ ఏముంది రాసిన చదువు. అరే నువ్వు 31 చదవయ్యా. నువ్వు చదువుతా నేను 20 చదువు ముందు. 20? ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు గుంపులుగా కొట్టు కనుక భోజనం చేయడానికి వారికి వీలు లేకపోయాను. ఏ ఇంట్లో వేరే వాళ్ళ ఇంటికి వచ్చాడు అక్కడికి. మరి అదే నువ్వు అందుకే నువ్వు 20 నీకు
31 వచ్చిన తీసి తెలుసు వచ్చిన వాళ్ళు ఎవరనేది, ఆ ఇంటి వారు ఎవరని తెలుస్తుంది. 31, 32 చదువు. చదువు. 33 చదువు. చదువు. ఒరే నువ్వు చదివి, నేను చెప్పాను కదా, నేను చదివి నువ్వు చదువు ముందర. నా సహోదరులు ఎవరని ఏమన్నా ఇదిగో నీ తల్లి సహోదరులు వెళ్ళిపోయి ఎక్కడ ఇంట్లోనే వెళ్ళిపోయినారు వాళ్ళు. ఒరే స్వామి, మతి చెల్లించి అని చెప్పింది వాళ్ళే కదా అన్నది. పట్టు ఆయన తీసుకునే వచ్చారు, కింద ఉంటుంది చూడు, నీ కోసం వెతుకుతున్నారు బాబు. 32లో వారు ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వెలుపల నీ కోసం వెతుకుతున్నారని ఆయన చెప్పగా, అవును బయట ఉంటే ఇంట్లో అంటారు బాబు. అదే ఆ పైన వచనము వీళ్ళు వచ్చి ఆయన ఎత్తుకుతూ మతి చెల్లించి అని చెప్పి పిచ్చోడని చెప్పి పట్టుకోపోయారు వాళ్ళ తల్లి వాళ్ళ సహోదరులు వచ్చి అక్కడికి. బాబు బైబిల్లో దానికి కాంటెక్స్ట్ ఉంటది, దాంట్లో పేరా ఉంటది, సందర్భం సమయం ఉంటది. 33 చదువు. అసలు నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరని అడుగుతున్నాడు ఆయన అక్కడ యేసు. అవును మరి పిచ్చోడు అన్నారు కాబట్టి నాకు అసలు నువ్వు సంబంధం లేదు బొమ్మంటున్నాడు అక్కడ యేసు. అక్కడ వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముళ్ళని. తండ్రి అంటే ఈ లోకంలో తల్లిదండ్రుల గురించి, తండ్రి గురించి కాదు బాబు నేను మాట్లాడిన, తల్లి గురించి అయ్యా. తండ్రి లేడు, యేసు ఎప్పుడో చచ్చిపోయాడు. అదే బాబు తల్లి గురించి. తల్లి అంటే ఇప్పుడు ఆ 21 వచ్చిన ఎవరు కన్నట్టు ఎవరు వాళ్ళు? ఆయన ఇంటి వారంటే ఎవరు? 20 చదువు. ఆయన అంటే ఎవరు? ఫస్ట్ అడిగితే చెప్పు, ఆయన అంటే ఎవరు? 20 నుంచి చదువు. ఆయన అంటే ఎవరు అంటున్నాను నేను? ఆయన ఇంటి వారు. ఆయన అంటే ఇక్కడ ఈ సందర్భం ఆయన అంటే ఎవరు? ఆ పేరేంటి? ఆయన అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. ఆయన ఇంటి వారంటే ఎవరు వస్తారు? ఆయన ఇంటి వారు. ఇంటి వారంటే కుటుంబం కాదు, కుటుంబం చెప్పలే అక్కడ మీకు. కుటుంబం అని ఆడు చెప్తారు, అన్ని చెప్పరా బాబా. రిఫరెన్స్ 31, 33లో రాశారు. గోపి గారు ఒక్క నిమిషం ఆగండి మీరు, శ్యామ్ గారు ఆగండి ఒక నిమిషం, మీరు సైలెంట్ గా ఉండండి అందరూ. ఇంట్లోకి జలపాతం వచ్చారు ఇంట్లోకి. ఇప్పుడు 33వ వచనం 32వ వచనం 21 వచ్చే సంబంధం ఉందా లేదా? అది కాదు బాబు. 31కి నేను 21కి 32కి 33కి సంబంధం ఉందా లేదని అడిగిందని చెప్పు. 20 నుంచి చదువురా ఒకసారి. 20 నుంచి చదువురా సారి. 20 కాదయ్యా బాబు, 21కి 32కి 33కి సంబంధం ఉందా లేదా? నీ స్టేట్మెంట్ ఏంది? 21, 31, 32, 33కి సంబంధం ఉందా లేదా? 21 నుంచి సందర్భం చదువుతున్నా. 21 సందర్భం తీసి పక్కన పెట్టవా, ముందర అడిగిందని చెప్పు. 21కి 31, 32, 33 సంబంధం ఉందా లేదా? రాముడి తోక ఎలా ఉంటది? తోక ఏం మాట్లాడదు రాముడి గురించి నీకెందుకయ్యా? రాముడి తోక కపివరి రాముడి తోక అయ్యా బాబు అది కాదా. ఇక్కడ ఆయన ఇంటి వారంటే ఎవరో చెప్పు పోని. యేసు ఇంటి వారు ఎవరో చెప్పు నువ్వు. యేసు ఇంటి వారు ఎవరు ఇక్కడ అన్నారు? ఆయన ఇంటి వారు. సరే ఆయన ఇంటి వారు అనుకుందాం కాసేపు. ఆయన ఇంటి వారు అంటే ఎవరు? యూదులైన వాళ్ళు. ఆయన ఇంటి వారు యూదులా? అంటే మేరీ కడుపు చేసింది యూదులా? ఆయన ఇంటి వారు అంటే మేరీ ఎవరికి పుట్టాడు? యేసు యూదులకు పుట్టాడా మేరీకి పుట్టాడా? పర్యాయ పదాలు తెలుసా బాబు? నువ్వు ముందు అడిగిందని చెప్పయ్యా. ఆయన ఇంటి వారు అంటే యేసు యూదులకు పుట్టాడా వాళ్ళ అమ్మకు పుట్టాడా? తెలుగులో పర్యాయ పదాలు నువ్వు పక్కన పెట్టవా, ముందర అడిగిందని చెప్పవా. ఆయన ఇంటి వారంటే యేసు తల్లిదండ్రులు వస్తారు. యేసు తల్లి వస్తుందా బయట వాళ్ళు వస్తారు? యూదులు వస్తారా? అరే బాబు నీ తెలివితేటలు మీ ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర ప్రదర్శించు కానీ ఆయన ఇంటి వారంటే యేసు తల్లి వస్తుందా లేకపోతే బయట వాళ్ళు వస్తారా? నీ ఇల్లు నీకు మన ఇస్లాం గురించి. నీ ఇంటి వారంటే నీ చుట్టుపక్కల వాళ్ళు వస్తారా? మీ అమ్మ మీ నాన్న వస్తారా? అది అలాగే మతసు వార్త. మత్తయి సువార్త కాదు, సోది ఆపోయా. నువ్వు ముందరేటి చెప్పవా? మత్తయి సువార్తలోకి వెళ్ళా ఎర్రిపూ కానీ ముందర చెప్పు, దీని సమాధానం చెప్పు. నీ ఇంటి వారంటే నీ నీ పిల్లల తల్లిదండ్రులు వస్తారా నీ పక్కింటి వాళ్ళు వస్తారా? బాబు ఎర్రిపూక ముందర అడిగిందని చెప్పరా. నీ ఇంటి వాళ్ళంటే నీ చుట్టుపక్కల వాళ్ళు వస్తారా? నీ అమ్మ నీ చెల్లి వస్తారా? అరే నీ ఇంటి వాళ్ళు ఎవరో చెప్పు. అరే నేను అడిగినా నీ ఇంటి వాళ్ళు ఎవరు? నీ ఇంటి వాళ్ళు ఎవరు? నీ ఇంటి వాళ్ళ నేను దెంగుతాను వచ్చంట. నీ ఇంటి వాళ్ళ నేను దెంగుతానంట వచ్చి. ఇప్పుడు ఎవరు నీ ఇంటి వాళ్ళు ఎవరు? అరే నీ ఇంటి వాళ్ళని దెంగుతానంటున్నా. నీ ఇంటి వాళ్ళు ఎవరు? నీ ఇంటి వాళ్ళని నేను దెంగుతున్నాను. నీ ఇంటి వాళ్ళని నేను రేప్ చేస్తాను. నువ్వు వెళ్ళి ఇప్పుడు నీ ఇంటి వారిని నేను రేప్ చేస్తాను, నీ ఇంటి వారిని నేను దెంగుతా. ఎవరు నీ ఇంటి వాళ్ళని? నీ చుట్టుపక్కల మీ ఇంటి వాళ్ళు వస్తారు ఇప్పుడు. అరే ఎర్రి పూకలు అంచా కొడక అడిగిందని చెప్పు. నీ ఇంటి వారంటే మీ నాన్న మీ అమ్మ మీ చెల్లెలు మీ అక్క వస్తారా? మీ చుట్టుపక్కల వస్తారా? సందర్భం అదేరా. నీ ఇంటి వారిని నేను దెంగుతాను రా. నీ ఇంటి వారిని నేను దెంగుతా రా. నీ ఇంటి వారి పూకులో కారం పెడతా. నీ ఇంటి వాళ్ళ కొద్దులో నా మడ్డ పెడతా. ఎవరు వస్తారు నీ ఇంటి వాళ్ళు అంటే? నీకు తెలుగు రాదు మరి ఇదెవరు? ఇప్పుడు నీ ఇంటి వాళ్ళు కొత్త దెంగుతాను రా. ఎవరు నీ ఇంటి వాళ్ళు అంటే? అరే నీ ఇంటి వాళ్ళు కొత్త దెంగుతాను రా అంటున్నాను నేను. నీ ఇంటి వాళ్ళు అంటే ఎవరు? నాకు తెలుగు రాదురా. నీ ఇంటి వాళ్ళు కొత్త దెంగుతానంటున్నా. నీ ఇంటి వాళ్ళు అంటే ఎవరు?
నీ ఇంటి వాళ్ళు కొత్త దెంగుతా నేను. మీ ఇంటి వాళ్ళు అంటే ఎవరు? మా ఇంటి వారు వేరు, అక్కడ చెప్పండి సందర్భం. మీ ఇంటి వాళ్ళు అంటే ఎవరు రా? ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ నేను దెంగుతాను రా, మీ ఇంటి వాళ్ళని దెంగుతాను రా. నీకు అభ్యంతరం లేదా? ఉందా? సందర్భం అనేది ఉండదు. నీకు అభ్యంతరం ఉందా లేదా? నీకు అభ్యంతరం ఉందా లేదా? నీ ఇంట్లో వాళ్ళు నేను దెంగుతా, నీకు అభ్యంతరం ఉందా? నీ ఇంటి వారిని నేను దెంగుతా. అరే ఎర్రిపోక అడిగిందని చెప్పరా? నీ ఇంటి వాళ్ళు నేను దెంగుతానంటే నీకు అభ్యంతరం ఉందా లేదా చెప్పు. నాకు ఒక మాట ఏమొద్దు. నీకు తెలుగు రాదు, మాట్లాడడం రాదు. తెలుగు కాదురా, నీ ఇంటి వాళ్ళని దెంగుతారంటే తెలుగు రాదంటావు. నీ ఇంటి వారిని దెంగమంటావు వద్దా? నీ ఇంటి వారిని నేను దెంగమంటావు వద్దా? నీ ఇంటి వారిని నేను దెంగమంటావు వద్దా? అరే లఫుట్ నా కొడక, నీ ఇంటి వాళ్ళు నేను దెంగమంటా వద్దా? ఆయన ఇంటి వారంటే అక్కడ యేసు ఇంటి వారు, నీ ఇంటి వారంటే ఎవరు? సమాజాన్ని బాగు చేస్తావు నువ్వు. నేను ఎవరు చెప్పాడు రా? నేను సమాజాన్ని నువ్వు అడుక్కు దెంగే లంజాడుకు దశంభాగాలు మీరు దెంగి తింటారు కదరా నా కొడక. యేసు గడి పేరు చెప్పి లంజల వంశంలో పుట్టిన లంజా కొడుకుని తీసుకొచ్చి దేవుడు అంటున్నారు కదరా మీరు. బైబుల్లో ఉంది కదరా దశంభాగం దెంగమని. బైబుల్లో ఉందిరా, బైబుల్లో ఉంది కదరా పూక అని. అది తెలీదా నీకు దశంభాగం దెంగమని? బైబుల్లో ఉంది కదా. ఏ లంజోడు చెప్పాడు దశంభాగం? లంజోడుకు అందాం వాడిని. దశంభాగం ఎవడైతే తీసుకోమంటాడు లంజా కొడుకు అందామా మరి? చెప్పింది నేను అడిగిందని చెప్పరా? దశంభాగం ఎవడైతే తీసుకోమంటాడు వాళ్ళందరూ లంజ కొడుకులు అందామా? నువ్వు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వగలవా? దశంభాగం తీసుకునే వాళ్ళంతా లంజా కొడుకులు, ఇవ్వమన్నాడు లంజా కొడుకు నువ్వు స్టేట్మెంట్ ఇవ్వగలవా? ఒరేయా ఎరా మా నాన్న వచ్చి మీ అమ్మ దగ్గర పడుకున్నారా? ఒరే అంటున్నావు. మా నాన్న మీ అమ్మకి తెలుసా? మీ అమ్మ మీ నాన్నతో పడుకుందా మా నాన్నతో పడుకుందా? ఒరే అంటున్నావు. బొట్టు పెట్టి పేరు పెట్టి పిలుస్తున్నావు ఒరే అని. నీకు మాట్లాడతాం రాదా? నీ ఇంటి వాళ్ళు నేను దెంగుతానంటే నువ్వు సరేనన్నావు. నువ్వు మనిషి నేను ఎట్లా లెక్కేసుకోవాలి? కాదురా, ఇప్పుడు నీ ఇంటి వాళ్ళని నేను దెంగుతానన్నా, నీ ఇంటి వాళ్ళు నేను దెంగుతానన్నా సరేనన్నావు. నువ్వు మనిషి అనాలా గొడ్డు అనాలా? ఏ నీ పెళ్ళాన్ని దెంగాల వచ్చి ముందే నీ ఇంటికి వచ్చి నీ పెళ్ళాన్ని ఏమైనా దెంగాల? లంజా కొడక, నీ ఇంటి వాళ్ళంటే నీ ఇంటి వాళ్ళంటే నీ పక్కింటోడా? ఎరా మీ నాన్న కడుపు చేసేది మీ ఇంటి వాళ్ళు చేశారు, పక్కింటోడు చేశాడు మీ నాన్న కడుపు. మీ అమ్మకి మీ అమ్మ కడుపు మీ ఇంటి వాళ్ళు చేశారు, పక్కింటోడు చేశాడు. అడిగిందని చెప్పు. మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు అంటే ఇప్పుడు మీ పక్కింటోడు చేశాడు మీ అమ్మకు అనుకోవాలా? అరే నేను అడిగిందని చెప్పరా? నేను ఇదే వద్దు. మీ అమ్మకి మీ ఇంటి వాళ్ళే కడుపు చేశారంట అంటే మీ నాన్న చేసినట్ట పక్కింటోళ్ళు చేసినట్ట? దీనికి స్టేట్మెంట్ ఇవ్వు. సరే ఇదేమొద్దు. అరే లఫుట్ నా కొడక అడిగిందని చెప్పరా? మీ అమ్మ కడుపు చేసింది మీ ఇంట్లో వాళ్ళు అంట. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అంటే మీ పక్కింటోడు వస్తాడా మీ నాన్న వస్తాడా? నేను అడుగుతుంది అదేరా. మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు, ఇప్పుడు మీ నాన్న కడుపు చేసినట్ట పక్కింటోళ్ళు కడుపు చేసినట్ట? అరే అడిగిందని చెప్పరా? ఇప్పుడు మీ అమ్మ కడుపు మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు అంటే మీ నాన్న కడుపు చేసినట్ట చుట్టుపక్కల కడుపు చేసినట్టే మీ అమ్మకి? అడిగిన దానికి నువ్వు స్ట్రైట్ గా మీ అమ్మ కడుపు చేసింది మీ ఇంటి వాళ్ళు మీ అమ్మ కడుపు చేశారన్నా అంటే మీ అమ్మ కడుపు చేసింది చుట్టుపక్కల జనాంగం అనుకోవచ్చా? అడిగిందని చెప్పరా? అరే అడిగిందని ఒక ప్రశ్న సమాధానం చెప్పావు ఇంత మటుకు చెప్పు. నేను అదే సందర్భం చెప్తున్నా. మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారంటే మీ అమ్మ కడుపు చేసి మీ ఇంటి వారంటే పక్కింటి వాళ్ళు వస్తారా మీ నాన్న వస్తారా? ఒరే జఫా, అరే జఫా అడిగిందని చెప్పరా? లఫుడ్ నా కొడక అని. అరే మీ అమ్మ కడుపు చేసింది పక్కింటోడా మీ నాన్న? కాదురా నేను అడిగిందని చెప్పరా? ఇప్పుడు మీ అమ్మ కడుపు చేసి మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారన్నా, మీ అమ్మ కడుపు చేసి మీ ఇంటి వారు నీ పెళ్ళాన్ని కడుపు చేసింది మీ ఇంటి వారన్నా అంటే ఇప్పుడు నువ్వు వస్తావా లేదా పక్కింటోడు వస్తాడా? నువ్వు అన్నమాటే, నేను అన్నమాట కదా, నువ్వు అన్నమాటే. నీ పెళ్ళానికి మీ ఇంటి వాళ్ళు కడుపు చేశారన్నా అంటే నువ్వు వస్తావా పక్కింటోడు వస్తాడా? అరే అడిగిందని చెప్పరా? మీ ఇంటి వారు నీ పెళ్ళాన్ని కడుపు చేశారు. ఎవడు మీ పెళ్ళాం కడుపు చేసిందంటే ఎవరు? నువ్వు చేసినట్ట పక్కింటోళ్ళు ఊళ్ళో చుట్టుపక్కల వాళ్ళు చేసినట్ట? అరే అడిగిందని చెప్పరా? ఇప్పుడు నీ పెళ్ళాన్ని కడుపు చేసింది నీ ఇంటి వాళ్ళు నీ పెళ్ళాన్ని కడుపు చేశారన్నారా? అరే లంజా కొడక, నువ్వు వస్తావా నీ చుట్టుపక్కల నీ పెళ్ళాన్ని కడుపు చేసినట్టు వస్తారా? అరే నేను అడిగిందని చెప్పరా? శ్యామ్ గారికి వేసుకోండి, మీరంతా వేసుకోండి. నేను వీడు మాట వినట్లేదు. దెంగని పట్టుకొని లంజా కొడుకు నేను అమ్మ దెంగ తెలుగు వక్రీకరిస్తున్నాడు లంజా కొడుకు. ఎవడికి రావాలి తెలుగు? ఎరుపుకు లంజా కొడుకు. ఆయన అంటే ఎవడొస్తారు? యేసు క్రీస్తు ఇంటి వారంటే ఎవరో చుట్టుపక్కల వస్తారా? తెలుగు నేర్చుకోవాలా? ఓ పని చేయి, నీ పెళ్ళం పువ్వు తెరిచిపెట్టు, దాంట్లోకి వచ్చి తెలుగు నేర్చుకుంటాను నేను. నీ పెళ్ళం పువ్వులో నేర్చుకుంటాను తెలుగు. దాన్ని ఓపెన్ చేయ, దాని పువ్వు ఓపెన్ చేసి పెట్టు. నీ పెళ్ళం పువ్వు ఓపెన్ చేయరా వస్తాను, నీ అమ్మ పువ్వు ఓపెన్ చేయ వస్తా. లంచా కొడక ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీ ఇంట్లో వాళ్ళు నీ అమ్మ కడుపు చేశారంటే ఏమైతే చుట్టుపక్కల మీ అమ్మ కడుపు చేసినట్ట?
చెంబేడి అంటే ఏంటి దాని అర్థం ఏంట్రా? చెంబేడి అంటే అర్థం ఏంట్రా? అరే అర్థం చెప్పరా? చెంబేడి అంటే అర్థం ఏంటి? ఎందుకు పనికిరాని కదా అని. ఎక్కడుంది అది? ఏ బైబుల్లో ఉందా? బైబుల్లో ఉందా? ఏంటిది నువ్వు అన్నమాట బైబుల్ ఏ గ్రంథంలో ఉంది? ఏంటిది నువ్వు అన్నమాట? చెప్పు ఏంటి చెంబడి ఏంటో చెప్పు ఏంటి చెంబడి? అరే అరే నేను అదే అడుగుతున్నా, ఏ గ్రంథంలో ఉంది నువ్వు అనే మాట? చెంబడిగా అరే నేను అన్నమాట ఏ గ్రంథంలో ఉంది చెప్పరా ముందర? నువ్వు అన్నమాట ఏ గ్రంథంలో ఉంది? ఏ గ్రంథం లేదురా, వాడుక భాష అది. వాడుక భాష తీసి నీ అమ్మ పూకులో పెట్టు, నాకు ఉన్న గ్రంథంలో ఉన్నది మాట్లాడు. ఒరే పనికిమాలినోడా. అర్థమైందా? పనికిమాలాడు యేసురా. అరే పనికిమాలినోడు యేసు, అర్థమైందా? లంజల వంశంలో పుట్టాడు, లంజగొడుగాడు. యేసుగాడు లంజగొడుగు, లంజల వంశంలో పుట్టాడు. రాహాబు, బెస్తిబా, తామర, రూతు వీళ్ళందరూ లంజలే. లంజల వంశంలో పుట్టాడు దేవుడు ఎట్లా అవుతాడు? లంజల వంశంలో పుట్టాడు దేవుడు ఎట్లా అవుతాడు చెప్పు పోనీ. తెలుగు రాదు కాదురా. రాహాబు, బెస్తిబా, తామర, రూతు వీళ్ళు నలుగురు కూడా లంజలే. అదే వంశంలో యేసు పుట్టాడు. యేసు పరిశుద్ధుడు ఎలా అవుతాడు? అరే అడిగిందని చెప్పరా? రాహాబు, బెస్తిబా, తామర, రూతు వీళ్ళు నలుగురు లంజలే. లంజల వంశంలో పుట్టాడు దేవుడు ఎట్లా అవుతాడు? నువ్వు పనికే రావు, నువ్వు నేను పనికిరాను సంగతి తర్వాత రా. రాహాబు, బెస్తిబా, తామర, రూతు నలుగురు లంజల వంశంలో పుట్టాడు దేవుడు ఎట్లా అవుతాడు? దానికి సమాధానం చెప్పటం లేదుగా నువ్వు. ఎవడన్నా మనిషా ఎవరు? మరి అదే వంశంలో యేసు పుట్టాడు కదా. మరి యేసు పుట్టాడు, అదే వంశంలో యేసు పుట్టాడు కదా. లంజల వంశంలో పుట్టాడు దేవుడు ఎట్లా అవుతాడు అడిగే, దానికి సమాధానం చెప్పు. ఎవరు తప్పు చేస్తే తప్ప? మరి అదే వంశం దేవుడు ఎట్లా పుడతాడు లంజల వంశంలో? ఒరే నీకు సైన్స్ తెలియదు. ఒరే మా నాన్న మీ అమ్మ దగ్గర అనుకున్నా ఒరే ఒరే అంటున్నాను అక్కడి నుంచి. కామన్ సెన్స్ ఉండదు నీకు, ఎలా మాడాలో తెలియదు. అరే రాహాబు, బెస్తిబా, తామర, రూతు నలుగురు లంజలు రా. లంజల వంశంలో యేసు పుట్టాడు రా. యేసు పరిశుద్ధుడు దేవుడు ఎలా అవుతాడు చెప్పరా? ఒరే నీకు సైన్స్ తెలియదు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనాల దాకా నువ్వు చదువుకో. నాకు తెలుసు బాబు, నువ్వే చెప్పాలి. మరి తెలిసినప్పుడు ఆ లంజలే కదా వాళ్ళంతా. లంజల వంశంలో దేవుడు ఎట్లా పుడతాడు? ఒక రెఫరెన్స్ చూపించావు, అది అవన్నీ ముందు అడగెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? లంజల వంశంలో పుట్టాడు. నీకు తెలుగు రాదు, నీ పెళ్ళాన్ని నీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారంటే పక్కింటోడు చేశాడు. నేనేం మాట్లాడతాను దానికి? మార్క్స్ ముందు కాదురా, మీ అమ్మకి మీ ఇంటి వాళ్ళు కడుపు చేశారన్నా అన్నప్పుడు నువ్వేమన్నావు? నువ్వేమన్నావు? మా ఇంటి వారంటే పక్కింటి వాళ్ళండి, మా ఇంట్లో వాళ్ళు రారండి అని చెప్పి అన్నావు నువ్వు. అంటే నీ పెళ్ళాన్ని కడుపు చేసింది, మీ అమ్మ కడుపు చేసింది పక్కింటి వాళ్ళని నేను అనుకోవాలా? కాదురా. అరే అడిగిందని చెప్పరా? ఇప్పుడు నీ ఇంటి వారు నీ అమ్మ కడుపు చేశారు అంట. ఇప్పుడు పక్కింటి వాళ్ళు వస్తారా, మీ నాన్న వస్తాడా? నాకు తెలియక అడుగుతున్నాలే. నాకు తెలియకే అడుగుతున్నా, నాకు తెలుగు రాక అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు దీనికి సమాధానం చెప్పు. మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు. మీ ఇంటి వారంటే పక్కింటి వాళ్ళు, రోడ్డు చుట్టుపక్కల వాళ్ళు వస్తారా, మీ నాన్న వస్తాడా? మీ ఇంటి వారంటే అది గ్రీక్ భాషలో. అరే నాకు అదేరా, నువ్వు దీనికి సమాధానం చెప్పు. మీ అమ్మ కడుపు చేసింది, మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు. మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు. మీ ఇంటి వారంటే మీ నాన్న వస్తాడా, చుట్టుపక్కల వాళ్ళు వస్తారా? యేసు కదరా పనికిమాలినోడు. నేను అదే అడుగుతున్నా. మీ ఇంటి వారు మీ నాన్న మీ అమ్మ కడుపు చేశారు, ఇప్పుడు ఎవరు వస్తారు మీ ఇంటి వారంటే? మా ఇల్లు మీ ఇల్లు కాదు. ఇక్కడ బైబిల్ తీయాలా? ఒరే నాకు అది వద్దురా, నాకు బైబిల్ సంగతి తీసి పక్కన పెట్టు. మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు. ఇక్కడ సమస్య మీ ఇల్లు కాదు, మా ఇల్లు కాదురా. మా ఇల్లు ఎక్కడ, మీ ఇల్లు ఎక్కడ తెలుసా నాకు? అరే అది కాదురా లంజా కొడక. మీ ఇంటి వాళ్ళు మీ అమ్మ కడుపు చేశారంటే దానికి సమాధానం చెప్పు ఫస్ట్. మీ ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు, మీ ఇంటి వారంటే ఎవరు వస్తారు? అడిగిందని చెప్పురా. ఇప్పుడు మీ అమ్మకి మీ ఇంటి వారు కడుపు చేశారు. మీ ఇంటి వారంటే పక్కింటి వాళ్ళు వస్తారా? మీ ఇంట్లో మీ నాన్న గాని, లేదా మీ పెదనాన్న గాని, మీ బాబాయ్ గాని ఎవరు వస్తారు? అడిగిందని చెప్పు ఫస్ట్ నువ్వు. ఇప్పుడు ఆయన ఇంటి వారు ఆయన సంగతి విని మతి చెల్లించిందని పట్టుకోపోయి ఓకే రైట్, బానే ఉంది. నేను అదే చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే ఆయన ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు. ఆయన ఇంటి వారంటే మీ నాన్న ఇంటి, ఇప్పుడు మీ నాన్న ఇంటి వాళ్ళు వస్తారా, బయట వాళ్ళు వస్తారా? ఏసు కదరా పనికిమాలినోడు, ఏసు కదరా. నేను ఒకటే అడుగుతున్నా, నేను చెప్పేది ఆయన ఇంటి వారు మీ అమ్మ కడుపు చేశారు అంటే మీ ఆయన ఇంటి వాళ్ళు అంటే మీ నాన్న తరఫు వాళ్ళు వస్తారా, నీ తరఫు వాళ్ళు వస్తారా, లేకపోతే చుట్టుపక్కల తరఫు వాళ్ళు వస్తారా? ఫస్ట్ క్లారిటీ ఇవ్వతే వెళ్దాం. రాముడు తోక ఏడుందిరా?
నీకు రాముడితో ఒకతో ఏమొస్తుంది? వేసుకో భారత చౌదరి వేసుకో, ఈ లంజావుడికి అంతా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నావా? రాముడి గురించి నీకెందుకు పిచ్చి ముండా కొరక? అది నీ అమ్మ పోకులో బైబిల్ నూపుతా లంజావరక, నూపితే నోట్లోకి వెళ్తారు లంజావరక. బైబిల్ తెగ్దాం లంజావరక. నీకు పిచ్చి ముండా కొరక అంటే యేసు గురించి మాట్లాడరా? నీ అమ్మని దెంగిస్తే బైబిల్ తో తుపుతారు లంజావరక. సిలువు చూడు, నీ అమ్మ గుద్దలో నూపితే నోట్లో గడ్డపార నూపుతారు లంజావరక. ముండా కొరక అసలు అడిగిందానికి సమాధానం చెప్పరా? నీ అమ్మని అడిగిందానికి సమాధానం చెప్పరా? నీ అమ్మని దెంగతా లంజావరక.